అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, 3 రాజధానులు అన్నారు. ప్రజలన్నారు 3 రాజధానులు వద్దు, నీ తిక్క సమాచారం మాకొద్దు, నిన్ను ఇంటికి పంపిస్తామని 11 సీట్లకే పరిమితం చేశారు. 3 ముక్కలాట ఆడారు. ఇంకో పక్క ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాలేదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా అన్న అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, 3 ముక్కలాట. నేను చెప్తున్నా, వీళ్ళ మాట నమ్ముంటే 3 ప్లేసుల్లో అయినా సరే వీళ్ళ కోట్లు వచ్చేటి. కానీ వీళ్ళు చెప్పిన 3 ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని గర్వంగా కాలరెత్తుకొని మా రాజధాని, మీ రాజధాని ఏదంటే మా రాజధాని అమరావతిని. ఆ రోజు దేవతల రాజధాని, ఇప్పుడు కూడా దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ 1 సిటీ అవుతుంది, తిరుపతి మెగా సిటీ అవుతుంది, రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.